over the hills and fall for mud. She's waiting for love to be. Hello everyone, welcome back to my India Diaries అండి. And if you have not yet watched my previous episodes, ముందు ఆ ఎపిసోడ్స్ చూడండి బికాస్ ఇది కంటిన్యూస్గా చూస్తేనే చాలా బాగుంటాయి అనమాట. అండ్ దీస్ వీడియోస్ వేర్ రికార్డెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఈ రోజు అయితే ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ద షాపింగ్ డే, మేబీ దట్ డే ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే. సో శారీ ఇంకా ఫైనల్ చేయడానికి గృహ ప్రవేశానికి మళ్ళీ శారీ షాప్కి వెళ్ళాం అనమాట. ఈసారి బంజారా హిల్స్లో ఉన్న సాయి కంచికి వెళ్ళాము. ఈసారి గణేష్ కేమ్ అలాంగ్ విత్ me, with mummy, and of course wherever we go the kids are gonna come with us. So ఇంకెలాగైనా ఫైనల్ చేసేయాలనుకున్నాను బికాస్ ఆఫ్టర్ దాట్ ఇన్ a day or two we were leaving to Chennai and I had to give the blouse for stitching. And yeah, so అక్కడున్న శారీస్ అన్నీ కూడా they just took it out, but my eyes were on the lavender color which I saw in Sai Kanchi in Kukatpalli episode 3లో షేర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే అది చూడండి. అండ్ పట్టు చీర ఎప్పుడు కొనుక్కున్నా సరే ఐ రియలీ వాంట్ గణేష్ టు కమ్. సో గణేష్కి ఏమీ అంత పెద్ద షాపింగ్ ఇష్టం ఉండదు, కానీ ఇలా ఎప్పుడైనా ఒకేషన్కి మటుకు హీ విల్ డెఫినెట్లీ కమ్ విత్ మీ. అండ్ ఆఫ్ కోర్స్ హీ డస్ లైక్ షాపింగ్ బట్ నాట్ లైక్ శారీస్ అండ్ ఆల్ దట్ మచ్. So I was just trying out the sarees and Ganesh liked the bright colors more. కానీ నాకు ఎందుకో I just wanted to go different. And ఎగ్జాక్ట్గా నేను నిన్న చూసిన అదే కలర్ నాకు బంజారా హిల్స్ సాయి కంచిలో కూడా కనిపించింది. అండ్ ద డిఫరెన్స్ వాస్ ఇక్కడ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. నిన్న చూసిన శారీలో అయితే బ్లౌజ్ పీస్ వాస్ నాట్ ఇంక్లూడెడ్ అండ్ ఇట్ వాస్ అరౌండ్ 24 or 25K, whereas this saree was priced around 12,000. నాకు చాలా బాగా అనిపించింది అసలు ఆ రేట్కి. సో ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ ఫైనలైజ్ దిస్ శారీ అనమాట బికాస్ ఆఫ్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ అంత ఎక్కువ నేను అసలు క్వాలిటీ గురించి వరి అవ్వనండి. ఇది నిజం కంచి పట్టు చీరేనా XYZ. ఇట్ వాస్ ఫ్రమ్ సాయి కంచి, సో ఐ ఫెల్ట్ దట్ ద క్వాలిటీ వాస్ గుడ్. అండ్ being a blogger now, I hope it makes sense that I don't invest that much money into each and every outfit. So for me reasonable prices are very important. And అక్కడి నుంచి పక్కనే మాకు ముగ్ధా స్టూడియో కనిపించింది. చాలా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాను అసలు ఏంటి ముగ్ధా అని ఒక లుక్ వేయటానికి అయితే వెళ్ళాను. they didn't allow photography that much, కానీ పైన they had all these lehengas అనమాట. I just wanted to see if I can find any lehenga for Chennai reception ki, and I really liked this one. Initially ga vallu din price 25,000 అని చెప్పారు. I was about to take it. Later వాళ్ళు 75,000 అని చెప్పారు. I was like, oh my god. ఇంకా టాటా బై బై చెప్పేసి అయితే బయటకు వచ్చేసాను. అండ్ దెన్ శ్రీనిక డ్రెస్ కొనడానికి చాలా షాప్స్ తిరిగా బంజారా హిల్స్ జూబ్లీస్లో ఉన్న హెప్, కుషాలు, Penoy Kids, XYZ, like every store అయితే చూసాను. And then I decided, okay, I'm just going to go with a designer. And అది మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. పానీపూరి కాంట్ వెయిట్. ఫైనల్గా వచ్చిన 3 days నుంచి తినలేదు అండ్ ఫైనల్గా తింటాను. ఐ స్టిల్ డోంట్ నో నేను ఎందుకు తినలేదో. డే 1 రాగానే మేబీ ఏదైనా పొట్ట తేడా చేస్తుంది అనుకున్నానా, లేకపోతే ఇప్పుడే వచ్చాను కదా ఒక 2 days ఆగుదాం అనుకున్నానా, ఐ డోంట్ నో. అసలు ఇదివరకు అయితే రాగానే నెక్స్ట్ డే ముందు వెళ్ళిపోవాల్సిందే పానీపూరి బండి దగ్గరికి. అండ్ నేను అస్సలు టెన్షన్ పడినండి రోడ్డు మీద ఫుడ్ అది ఇది అని, కానీ కొంచెం చూసి ఇస్తాను అంతే. అఫ్కోర్స్ ఇషితాకి మరి ఏది పడితే అది ఇచ్చాను. కొద్దిగా నీట్గా ఉందా అంటే అఫ్కోర్స్ షీ డిడ్ హ్యావ్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ విత్ అస్ లైక్ సో మెనీ టైమ్స్. అండ్ ఐ థింక్ ఐ వాజ్ స్టిల్ ఐ వాజ్ ఫీడింగ్ శ్రీనిక, అందుకనే కొంచెం ఆగినట్టున్నాను ఒక 3 days, లేకపోతే అది కూడా అసలు ఆగేదాన్ని కాదు. that's my first bite of పానీపూరి ఆఫ్టర్ 3 years. oh my god, ఈ క్వారంటైన్ టైం ఏంటో కానీ ఎంత పానీపూరి మిస్ అవుతున్నానంటే అండి. సో సక్సెస్ఫుల్గా పానీపూరి చాట్ తినేసిన తర్వాత we just came back home again. వన్ థింగ్ డాడ్ లవ్స్ డూయింగ్ ఇస్ పిల్లల్ని పొట్ట మీద ఎంతసేపు అయినా పడుకోబెట్టుకుంటారు. లైక్ దాట్ వన్ హీ అబ్సల్యూట్లీ లవ్స్. ఆల్సో నా ఎపిసోడ్ 4లో మీకు చెప్పాను కదా లైక్ డాడీ అలా అన్నారని. ఐ థింక్ దట్స్ వెరీ న్యాచురల్ అండి. ఇట్స్ నాట్ లైక్ దే డోంట్ సపోర్ట్ మీ, అఫ్ కోర్స్ దే సపోర్ట్ మీ. గణేష్ కానీ అత్తయ్య మావయ్య కానీ మమ్మీ డాడీ కానీ లైక్ ఎన్ని రోజులు మార్నింగ్స్ దే లెట్ మీ స్లీప్ ఫర్ అన్ ఎక్స్ట్రా అవర్ బికాస్ ఐ యూస్ టు వర్క్ ఆన్ యూట్యూబ్ ఇన్ ద నైట్స్. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా చాలాసార్లు వాళ్ళు చూసుకుంటారు ఒక 1 hour నాకు ఎక్కువ స్లీప్ దొరుకుతుందని. సో ఐ థింక్ ఇజన్ దట్ సపోర్ట్. నాలాగా అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలంటే ఉండదు కదండి. ఎస్పెషలీ ఇది అ బ్లాగర్, దట్స్ లైక్ సంథింగ్ రియలీ రియలీ న్యూ. unless and until you actually understand my content and నేను ఎందుకు చేస్తున్నాను అండ్ ఎంతమంది దానివల్ల ఉపయోగపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే కామెంట్స్ కానీ నాకు వచ్చే మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ అది చూస్తే
అందరికీ అర్థమవుతుంది లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని, దట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్స్ అబ్సల్యూట్లీ సో మచ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇట్స్ ఇన్స్పైరింగ్, ఇట్స్ మోటివేటింగ్ అండ్ హెల్పింగ్ సో మెనీ. గణేష్ కానీ, మా అక్క కానీ, అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ మై కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీ వీడియో నాది చాలా బాగా చూస్తారు, చాలా బాగా ఫాలో అవుతారు, అండ్ దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దట్స్ ఆల్ మ్యాటర్స్ టు మీ. నౌ ఐఎమ్ అట్ ఎ స్టేజ్ వేర్ ఐ డోంట్ ఈవెన్ షేర్ మై వీడియోస్ విత్ ఎనీ వన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే చూడరు. బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ డూయింగ్ దిస్. అండ్ చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, యూనో సొసైటీ కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అండ్ ఈరోజు నాకు చేతనైంది, నేను చేయగలిగేది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేస్తున్నాను. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అండ్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. సో ఎనీవేస్ ఇక్కడైతే నాకు ఆల్బమ్ కనిపించింది, నా చిన్నప్పుడు ఆల్బమ్. సో అదే ఇషితాకి ఐ వాజ్ షోయింగ్ అనమాట. ఇషిత శ్రీనికాకి యూనో ఇంట్లో ఏం పెద్దగా టాయ్స్ లేవు కదండి, బోర్ కొట్టింది. సో ఐ థాట్ దిస్ వాజ్ సచ్ ఎ గుడ్ పాస్ టైమ్. సో ఈచ్ పిక్చర్ ఒక్కొక్కటి, ఎవ్రీ బర్త్డేకి డాడీ పిక్చర్స్ తీసేవారండి. ఎంత బాగా పిక్చర్స్ తీసేవారు అసలు చిన్నప్పుడు డాడీ. నాకు అనిపిస్తుంది డాడీదే నాకు వచ్చింది అని. ద వే హీ యూస్ టు టేక్, అసలు చాలామంది మా ఫ్యామిలీలో అసలు తీసేవారే కాదు, బట్ డాడ్ యూస్ టు టేక్ అనమాట. అండ్ లుక్ హౌ బ్యూటిఫుల్ మామ్ ఇస్ అసలు. ఓ మై గాడ్, షీ వాస్ లైక్ ఏ హీరోయిన్ లాగా ఉండేది అసలు చిన్నప్పుడు లిటరలీ. అండ్ లుక్ వాట్ ఎల్స్ ఐ ఫౌండ్. మమ్మీ ఎంత సేఫ్గా పెట్టుకుందో, ఆల్బమ్ లోపల దాచినట్టుంది. ఇదైతే నేను నా ఫస్ట్ శ్రీమంతానికి ఇన్విటేషన్ కార్డ్స్గా చేసి అందరికీ ఇచ్చాను అనమాట. అండ్ ఐ థింక్ ఐ గేవ్ దిస్ టు మామ్. పొద్దున్న బోర్ కొడుతుంది, మా ఇద్దరికి బోర్ కొడుతుంది. డూ ఐ వాంట్ కలర్? Yeah, I think that's a good idea. Hi, good morning everyone. నేను ఇండియా వచ్చిన తర్వాత నాకు చాలా టైం ఉంటుంది, కొంచెం హెల్ప్ ఉంటుంది అలా అనుకున్నాను అనమాట. యూనో వీడియోస్ కార్లో వెళ్ళినప్పుడు ఎడిట్ చేయొచ్చు, ఆర్ నైట్స్ మార్నింగ్స్ ఎప్పుడైనా ఎడిట్ చేయొచ్చు అనుకున్నాను. బట్ అదంతా అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బీ ఏబుల్ టు ఎడిట్ ఎనీథింగ్. ఇప్పుడైతే మా ఇంటి బయట బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. మార్నింగ్ 6:30 అయ్యింది. అండ్ పిల్లలు 4 o'clockకి లెగిసి మళ్ళీ వాళ్ళు 6 o'clockకి పడుకున్నారు. నేను ఒక్కసారి లెగిస్తే నాకు ఇంక మళ్ళీ నిద్ర పట్టదు. సో వాళ్ళు పడుకున్నప్పుడు ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ ద ప్లానింగ్ ఫర్ ద బర్త్డే అండ్ అదర్ థింగ్స్ ఆల్సో చేస్తున్నాను. యూనో బర్త్డే కార్డ్స్ కానీ, డెకరేషన్స్ కానీ, ఫోటోగ్రఫర్తో మాట్లాడటం, వీడియోగ్రఫీ అన్నీ కూడా ఇంకొకరు చేసి పెట్టడానికి లేదండి. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. అందరితోటి మాట్లాడటము. గణేష్ డస్ హెల్ప్ ఎ లిటిల్ బిట్, బట్ హీస్ నాట్ దాట్ మచ్ ఇన్ టు యూనో డెకరేషన్స్ కానీ, ప్లానింగ్ కానీ. హీస్ నాట్ దాట్ మచ్ ఇన్ టు ఇట్. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయ్యండి. సో సో ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ దట్. బికాస్ ఆఫ్ ఆల్ దట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. So yeah, that was a small update which I gave for my Instagram account kanmata. And if you're not yet following me, please do follow me over there. And yeah, she's our maid who has been coming to our home since years. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఓ మై గాడ్, ఇదైతే నేను ఎంత బాగా ఏమంటారు, ఐ వోంట్ ఫర్గెట్ దిస్ పర్టికులర్ సీన్ ఆఫ్ మామ్ అండ్ ఇషిత. ఎంత క్యూట్గా సేమ్గా కూర్చున్నారు ఇద్దరు. అండ్ కరెక్ట్గా మేము వచ్చినప్పుడే మేడ్ డాటర్ కూడా వెడ్డింగ్ ఫిక్స్ అయిందనమాట. సో మేడ్ కూడా లేదు అసలు ఇంట్లో. సో ఇమాజిన్ హౌ క్రేజీ ఇట్ వాస్ విత్ అబ్సల్యూట్లీ నో హెల్ప్. నేను తెచ్చిన డ్రెస్లన్నీ కూడా ఐ జస్ట్ గేవ్ బికాస్ వాళ్ళ కూతురు మ్యారేజ్ అవుతుందని. అండ్ ఇక్కడ చూడండి శ్రీనికాకి లెమన్ ఇస్తున్నాను. లెమన్ ఇస్తే ఫస్ట్ టైం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ సంబడి లైక్స్ లెమన్, సంబడి లెమన్ తింటావేంటి? Ishita, you know, Amma used to sit here always. Ishita, Amma used to study here, Ishita. Just like how your house is in America. This was Amma's teeny tiny house where Amma grew up. Do you have toys here? I didn't have that many toys. కొన్ని ఉండే, 1 or 2 toys ఉన్నాయి. బొమ్మ సామాన్లతో ఆడుకునేదాన్ని. బొమ్మ సామాన్లు అంటే ఏంటో తెలుసా? కిచెన్ వేర్, కిచెన్ కుక్ సెట్. సో యా, వెనెవర్ ఐ కమ్ ఇండియా కదా, ఐ జస్ట్ కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ స్వీట్ బాల్కనీ అనమాట. ఎన్ని మెమరీస్ ఈ బాల్కనీలో, లైక్ అవర్స్ ఈ బాల్కనీలో కూర్చొని చదువుకునేదాన్ని అనమాట నేను. అండ్ ఇల్లు చిన్నదైనా సరే ఎంత క్లీన్గా పెట్టుకుంటారంటే మమ్మీ డాడీ. నాకేమో డెకరేషన్ అంటే పిచ్చి, వాళ్ళకేమో ఎంత డెకరేషన్ కాదమ్మా, ముందు ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. రెడీ నౌ. అండ్ దెన్ ఇప్పుడైతే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గెట్ హెయిర్ స్పా. ఐ హోప్ దే డూ ఇట్ గుడ్. ఇదివరకు ఎప్పుడు జావేద్ హబీబ్ వెళ్ళేదాన్ని, సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ.
లుక్ అట్ మై హెయిర్ లైక్ స్టిక్కీగా అయిపోయింది అసలు ఇంకా నార్మల్గా కాదనమాట, లైక్ లిటరల్గా వదిలేసాను. అండ్ యా, సో ఐ కేమ్ టు జావేద్ హబీబ్. ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్ ఫర్ హెయిర్ ఎస్పెషలీ. డీప్ కండిషనింగ్ అండ్ హెయిర్ వాష్ విత్ బ్లో డ్రై. సో ఎందుకు ఇండియా వచ్చిన తర్వాత నేను ఐ గో ఫర్ బ్లో డ్రై అంటే, నేను నా కర్లీ ప్రోడక్ట్స్ తెచ్చుకోలేదన్నమాట. నాకు చాలా కర్లీ వేవీ హెయిర్ ఉంటుంది. సో నేను ఇంట్లో కనుక హెడ్ బాత్ చేస్తే ఐ నీడ్ టు కీప్ సమ్ ఆఫ్టర్ కేర్ ప్రోడక్ట్స్. సో ఐ లేనందువల్ల ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు గో అండ్ ఐ జస్ట్ లవ్ టు ప్యాంపర్ మై సెల్ఫ్ అండి. ఇండియా వచ్చిందంటే ఎవ్రీ వీక్ వెళ్ళిపోతాను అని మమ్మీ అంటూ ఉంటుంది. ఎప్పుడు చూడు వెళ్ళి ఆ బ్యూటీ పార్లర్లో వెళ్ళి కూర్చుంటా ఉంటుంది. అండ్ ఐ డోంట్ కేర్, ఐ జస్ట్ లవ్ గోయింగ్ టు గో టు బ్యూటీ పార్లర్ అండ్ ప్యాంపర్ మై సెల్ఫ్. అయినా బ్యూటీ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎలా ఇంట్లో కూర్చుంటారండి, అది కూడా ఇండియా వచ్చి పార్లర్కి వెళ్ళకుండా ఇంత అఫోర్డబుల్ రేట్స్లో వెన్ యూ కెన్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్. అండ్ యూఎస్లో ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళని కూడా ప్యాంపర్ చేసేదాన్ని. ఐ యూస్ టు డూ థ్రెడింగ్, ఫేషియల్స్ అండ్ ఆల్, అండ్ ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ మై టర్న్ వెన్ ఎవర్ ఐ కమ్ ఇండియా అనమాట. సో యా, దట్స్ మై కంప్లీటెడ్ లుక్ అండ్ దిస్ టాప్ ఇస్ ఫ్రమ్ మ్యాక్స్ అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందంటే హెయిర్ చేయించుకున్న తర్వాత ఫీల్ సో స్మూత్ అండ్ ఐ ఫీల్ సో గుడ్. సో బై ద టైమ్ ఐ వెంట్ హోమ్, గణేష్ అండ్ మామయ్య వచ్చారనమాట. లంచ్ టైం అలా అయినట్టుంది. అండ్ గణేష్ వాస్ లైక్ టీజింగ్ మీ, వెళ్ళిపోయావా పార్లర్కి, చేయించేసుకున్నావని. అండ్ ఐ వాస్ లైక్ యప్, హ్యాపీగా చేసేసుకున్నాను అని. అండ్ ఆ తర్వాత బోన్ చేసేసి అగైన్ వీ స్టార్టెడ్ షాపింగ్ అనమాట. సో ఎంత టేస్టీ, ఓ మై గాడ్ మమ్మీ, ఐ రియలీ మిస్ యువర్ ఫుడ్ మమ్మీ. అఫ్ కోర్స్ ఇక్కడ నేను కూడా చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది, బట్ ఐ డూ మిస్ యూ మమ్మీ. She wants it. Ishita, you have changed a lot, Ishita. You are like ice cream now. No, I'm not. What ice cream I call you? Can I call vanilla or strawberry? Rainbow colors. Rainbow colors. Okay, then I'll do one thing. Mixed color. No mixed colors. Ishita, నువ్వు ఐస్ క్రీమ్ అన్నారు కదా. ఇషితా is getting happily pampered by her grandfathers. and ఇక్కడైతే గణేష్ సిటీ సెంటర్ నుంచి బట్టలు కలెక్ట్ చేసుకున్నాడు. and now we started to go to do some gold shopping, which you will be seeing in my next video. Until then, subscribe, like and don't forget to share it with your friends, and bye bye.